A1 టీవీ మీడియా మీకు స్వాగతం పలుకుతుంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు ఆదేశాల మేరకు గోపాల నవీన్ రాజు లారీ అసోసియేషన్ అభివృద్ధి కొరకు లారీ యజమానులను అందరినీ ఒక తాటి మీదకి తీసుకువచ్చారని వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేముల భూపాల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా సమస్యలను తీర్చిదిద్దుతున్న సమయంలో లోకల్ లారీ అసోసియేషన్ మాజీ అధ్యక్ష కార్యదర్శి ఫిరోజ్ అస్మద్ అలీ అనే వ్యక్తులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్పై దుష్ప్రచారానికి పూనుకుంటున్నారని, అలాంటి అసత్య ఆరోపణలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. గతంలో మా లారీ అసోసియేషన్లో ఉన్న సభ్యులు కొత్తగా గొర్రెకుంటలో అసోసియేషన్ను ఏర్పాటు చేసుకొని కొందరి లారీ యజమానుల దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. అట్టి డబ్బులను లారీ యజమానులకు తిరిగి ఇచ్చేయాలని గోపాల నవీన్ రాజ్ వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి డబ్బులు ఇప్పించే ప్రయత్నంలో అతనిపై బురద జల్లే ప్రయత్నం జరుగుతుందని, అది నిజం కాదని అన్నారు. ఇప్పటికైనా లారీ యజమానులు అందరూ ఏకమై తమ హక్కుల కొరకు పాటుపడాలని వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భూపాల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులది నవీన్ గారిది వాయిస్ రికార్డు గతంలో 5 నెలల కింద 4 నుంచి 5 నెలల రంజాన్ మాసంలో అప్పుడు లారీ యజమానులని కాంట్రాక్టర్లని ఇదే విధంగా ఇబ్బంది పెడుతూ రైతులకి వెళ్ళవలసిన యూరియాని ఆపుకుంటూ దౌర్జన్యాలకు పాల్పడితే అప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. అనంతరం ఈయన పైసలు తేలడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళా లేదు. మళ్ళా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ చేసుకుంటూ వర్గ పౌరులు తీసుకొచ్చుకుంటూ మాకేం తెలియదు అని చెప్పేసి వీళ్ళు చేయడం సరైనది కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇక్కడ మా వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్కి కానీ స్థానిక లారీ యజమానులకి కానీ నవీన్ రాజన్న గారికి ఎలాంటి సంబంధం లేకుండా మాకు అనుబంధంగా కొండ అండదండలు వండుకుంటూ మాకు ఏ సమస్య వచ్చినా 24 గంటలు వాళ్ళు ఆపదగా ఉన్నది మొత్తం తూర్పు లారీ యజమానులే. వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటూ ఈ మా ఒక జీవితాన్ని కొనసాగిస్తున్నాము ఈ యొక్క రవాణా రంగం ద్వారా. కావున మేము కూడా ఇప్పటికి సుమారు 250 లారీలు మా ఒక సంఘం నుంచి ఉంటాయి. మేము కూడా స్థానికులమే. అప్పుడు ఆ రోజున ఆయన చెప్పబట్టే, నవీన్ రాజు గారు చెప్పబట్టే మాకు లోడింగ్ కావాలంటే దాని మీద ఉన్నటువంటి లారీ యజమానులని బ్రతకనియండి, మీకు ఆపద వచ్చినప్పుడు మేము మిమ్మల్ని చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. మాకు ఇప్పుడు గత 3 నెలల నుంచి లారీలు ఎక్కడెక్కడ నిలిచిపోయి గడ్డి మొలవడం జరుగుతుంది. సెల్ఫ్లు కూడా లేవట్లేదు. కావున ఇప్పుడు మాకు యూరియా లోడింగ్ ఇచ్చి స్థానిక కలెక్టర్ గారు కూడా ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా లారీ యజమానులకు కూడా ఉపాధి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన తేలిన ఒక 30 నుంచి 35 లక్షలు అప్పుడే తక్షణమే నవీన్ రాజు గారి ఆధ్వర్యంలోనే ఫెరోజ్ అనే వ్యక్తి నేను 26 లక్షల రూపాయలు ఇస్తానా, నన్ను ప్రెసిడెంట్ చేయని వేడుకోవడం జరిగింది. అది కేవలం కార్మికుల డబ్బులు, లారీ యజమానుల డబ్బులు. ఆ డబ్బులకి కేవలం లారీ యజమానులకే చెందాలి, నాకు అవసరం లేదని ఆ రోజు కోపడి పంపించడం జరిగింది. అనంతరం ప్రజాప్రతినిధులకి రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి కానీ, ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న గారికి కానీ, ఇంకెవరికైనా నాయకులకి వీళ్ళు చేసే అరాచకాలు తెలియదు. కాబట్టి వీళ్ళు మీ దగ్గరకు వచ్చి భ్రమలో పెట్టి ఇల్లు వర్గ పౌరులు తీసుకొచ్చి పక్కతోలు పెడుతున్నారు. దయచేసి వీళ్ళని ఆలోచించి మేము మా నాన్నగారి కాడి నుంచి మేము మోటార్ ఫీల్డ్లో ఉన్నాము. నిన్నాక మొన్న బిర్యానీ పాయింట్ పెట్టుకోను ఏదో లారీ యజమానులు లారీ మోటార్ ఫీల్డ్కి సంబంధించిన తీసుకొచ్చి ఓన్లీ బలం ఉన్నది లేకుంటే మాకు ఇంకేదో ఉన్నది నేను చూపిస్తా అని వాళ్ళని తీసుకొచ్చి అసలు ఓనర్ అసోసియేషన్ సంబంధం లేకుండా అజ్మత్ అనే వ్యక్తి ఇవాళ అందరి భయభ్రాంతులకు గురి చేసి ఎవరైనా వస్తే గతంలో కూడా గీజువన్న పోలీస్ స్టేషన్లో వారిపైన కేసులు ఉన్నాయి. బైండ్ ఓవర్ కేసులలో మేము కూడా ఉన్నటువంటి సందర్భాలని. కాబట్టి అవన్నీ కూడా పరిగణనలో తీసుకొని వాళ్ళు ఏం చేసిల్లో చట్టరీత్యంగా దాన్ని పరిగణనలో తీసుకొని పైసలు కట్టించి లారీ యజమానుల రుసుములు వాళ్ళకు అప్పచెప్పాల్సిందిగా జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర కోశాధికారిగా కోరుకుంటూ తక్షణమే మాకు కూడా లోడింగ్ కావాలని చెప్పేసి మేము కాంట్రాక్టర్లకు కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. మా లోడింగ్ కూడా మాకు కావాల్సిందిగా మేము కూడా స్థానికులుగా మేము హెచ్చరిస్తున్నాము, మేము డిమాండ్ చేస్తున్నాము, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. A1 మీడియాను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు.